లో ధైర్యాన్ని నింపుతున్న వైద్యుల సేవలు వెలకట్టలేమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ పి సుధాకర్ అన్నారు. ఎస్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ రీజనల్ సెక్రటరీ వి శ్రీనివాసరావు అధ్యక్షత వహించిన కార్యక్రమంలో కరోనాపై పోరాటం చేస్తున్న యోధులలో ముందు వరుసలో ఉన్న డాక్టర్లు చేస్తున్న సేవలకు గుర్తుగా స్టేట్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ అమరావతి సర్కిల్ తరపున సన్మానించారు. ఒంగోలులోని రీజనల్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ లింగం జాన్ రిచర్డ్స్ను అసోసియేషన్ మెంబర్లు, బ్యాంక్ సిబ్బంది ఘనంగా సన్మానించారు. జిల్లాలో కరోనా రోగుల సేవలను సమన్వయం చేయడంతో పాటు ఆసుపత్రుల్లో కరోనా రోగులకు వైద్యం అందించడం, పరీక్షలు నిర్వహించడం వంటి పనులను డాక్టర్ రిచర్డ్స్ ఒక్కరే ఎంతో సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారని ఆర్ఎం సుధాకర్ అన్నారు. Two hours మనం మరొకసారి ఈ దినాన్ని మనం స్మరించుకోవాలి. ఏం చేయాలి ఈరోజు ఫర్దర్గా నాట్ ఓన్లీ జస్ట్ ఫర్ అవర్ సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ బిజినెస్, బికాజ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు మూవ్. బట్ అట్ ద సేమ్ టైం బిఫోర్ ఇన్ఫాక్ట్ నాకు 2-3 సార్లు చెప్పడం జరిగింది నాట్ మోర్ దెన్ 5 minutes అని. ఎందుకంటే ఇక్కడ మనకి ఇంతమంది ఎక్కువ టైం ఉండకూడదు, తొందరగా వెళ్ళిపోవాలి. సో ఐ జస్ట్ ఫినిష్ విత్ 2 minutes. బట్ ఈరోజు మనం డాక్టర్ జాన్ రిచర్డ్స్ గారిని ఇక్కడ పిలిచి సన్మానించడంలో that should not be the end of it. We are a service industry. The way we are actually called him to felicitate, we are also service industry. Maybe there is some lesson from us. Dr. John Richards is telling us 2 lessons here. One is how to be a thorough professional. The way he is, somebody said he is sleeping only for 2 hours. And a thorough professional with highest human values. ప్రొఫెషనల్ అనేది మాత్రాన్ని మనసు పెట్టి పని చేయకపోతే 22 గంటలు పని చేయడం, ఇలా ఎవరైనా ఏదైనా సంస్థల సన్మానం పిలవడం జరగదు. ద థర్డ్ థింగ్ ఈస్ మేబీ పర్హాప్స్ వీ ఆల్సో హ్యావ్ టు గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై హిమ్, ఇన్స్పైర్డ్ బై హిమ్, డాక్టర్ జాన్ రిచర్డ్స్. మనం కూడా సర్వీస్ ఇండస్ట్రీలో ఉన్నాం. వీఆర్ ఆల్సో సర్వింగ్ ద పబ్లిక్. మేబీ వీ హ్యావ్ టు లైక్ ఇలా పిలిచి ఇంక ఈరోజు దండించి ఓ బుక్ ఇస్తే దట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ఇట్. దట్ ఈస్ నాట్ ఏ ట్రూ ట్రిబ్యూట్ టు డాక్టర్ జాన్ రిచర్డ్స్. ట్రూ ట్రిబ్యూట్ ఎప్పుడు అవుతుంది అంటే మేబీ వీ విల్ టేక్ దోస్ లెసన్స్ టు అవర్ హార్ట్. మనం కూడా విల్ హ్యావ్ టు డూ సిమిలర్లీ. మనం కూడా మన కస్టమర్స్కి సేమ్ టైప్ ఆఫ్ సర్వీస్, సేమ్ టైప్ ఆఫ్ కమిటెడ్ సర్వీస్ ఇవ్వగలిగితే యాక్చువల్లీ మేబీ వీఆర్ యాక్చువల్లీ పేయింగ్ ఏ హార్ట్ ఫెల్ట్ ట్రిబ్యూట్ టు డాక్టర్ జాన్ రిచర్డ్స్. నేను చిన్నప్పుడు ఒక మాట విన్నాను, 5వ తరగతిలోనో 4వ తరగతిలోనో, దేశం అంటేనో మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులోయ అని. అంతకుముందు నాకు తెలియదు. దేశం అంటే మ్యాప్ ఉంటుంది కదండి, భారతదేశం, ఇది అమెరికా, ఇది కెనడా, ఇది రష్యా, ఇది మొత్తం కలిపితే ఒక భూమి మీద అట్లా ఉంటాయి. దేశం అంటే మట్టే కదా, దాని మీద భాగాలు. ఆ మహానుభావుడు చెప్పినట్టు దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులోయ. ఆ తర్వాత ఇంకో మాట, సంఘం, సమాజం. అతడు, ఆమె, నువ్వు, నేను కలిపితే ఒక సంఘం, ఒక సమాజం. ఒకరి కోసం ఒకరు ఈ వింటూ వచ్చాం. మనుషులంటే ఒకరి కోసం ఒకరు, ఇదే సంఘం, ఇదే సమాజం. ఒకరి కోసం ఒకరు ఇంట్లో నిజంగా బతుకుతున్నామా?
ఆ కాలంలో, ఆ మధ్యకాలంలో చస్తే పూర్తి చేయడానికి, తీసుకెళ్ళడానికి ఆ నలుగురు కావాలి. ఈ మధ్యకాలంలో గమనించినట్టయితే ఆ నలుగురు ఉన్నారా? ఆ నలుగురు నిజంగా తోడుంటున్నారా మనిషికి? ఇలాంటి ఆలోచనలు, దౌర్భాగ్యమైన ఆలోచనలు. టెక్నాలజీ పెరిగింది, నాగరికత పెరిగింది, తెలివితేటలు పెరిగాయి. చస్తే తీసుకెళ్ళటానికి ఆ నలుగురు లేరు. ఈ ప్రపంచంలో ఇంత దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోతుందని చెప్పి ఎవ్వడూ ఊహించలేదు. మానవత్వమా? నిద్రలే అని తట్టి లేపిన దేవుళ్ళు ఈ డాక్టర్లు. వాళ్ళకు పెళ్ళం, పిల్లలు, తల్లి, తండ్రి, కుటుంబాలు లేవా? కన్న తండ్రి బిడ్డ దగ్గరికి పోలేకపోతున్నాడు. ఈ డాక్టర్లు ఆ పేషెంట్ని హత్తుకుంటున్నారు, చేతులు పట్టుకుంటున్నారు, కాళ్ళు పట్టుకుంటున్నారు. రిచర్డ్స్ గారు, ఈ సన్మానం మీకు కాదు మేము చేస్తుంది. చాలా మంది రిచర్డ్స్ గారికి మనం సన్మానం చేస్తున్నామని చెప్పి అనుకుంటున్నారు. చాలా తప్పు. మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ అసోసియేషన్, మా కాదు, మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీ సూర్యకుమార్ గారు, శ్రీ కిషోర్ కుమార్ గారు వాళ్ళు ఏం చెప్పారంటే, పివి ఈ సన్మానం రిచర్డ్స్ గారికి మనం చేయట్లేదు. ఈ సన్మానం టోటల్ డాక్టర్ కమ్యూనిటీ మొత్తానికి మనం చేస్తున్నాం. వాళ్ళకి పాదాభివందనం చేస్తున్నాం శ్రీ రిచర్డ్స్ గారి ద్వారా. ఈ మెసేజ్ కావాలి మనకి, ఈ మెసేజ్ పాస్ చేయండి. మనకు ఒక పర్సనల్ కేర్ ఉంటుందని ఒక నమ్మకం ఉంటే మన రోగం సగం అక్కడే తగ్గిపోతుంది. లక్కీ ఎనఫ్ ఏంటంటే మన ఒంగోలు కామ్రేడ్స్కి అటువంటి అవకాశం దొరికింది. మన సోదరుడు జయకుమార్ గారు, వాళ్ళ అన్నగారు అబ్బాయి అయిన రిచర్డ్స్ గారు, అంటే మన ఫ్యామిలీ మెంబర్ సార్ చెప్పినట్టు, ఏజిఎం గారు సార్ చెప్పినట్లు మన ఫ్యామిలీ మెంబరు కోవిడ్ నోడల్ ఆఫీసర్గా ఉండటము, కేసులు అత్యధికంగా నమోదవుతున్న ఒంగోలులో చాలా చక్కటి ట్రీట్మెంట్, టైమ్లీ ట్రీట్మెంట్ దొరకడము, దానికోసం మన మిత్రులు రీజనల్ సెక్రటరీ శ్రీనివాస్ కానీ, మిత్రులు జయకుమారు, భట్టుమూర్తి గారు, అట్లాగే మన ఇంకొక డాక్టర్ మన ఫ్యామిలీలో డాక్టర్ సిరిచందన, వీళ్ళందరూ మనకి ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు రెగ్యులర్గా. ఇప్పటి వరకు మన మిత్రులందరికీ అత్యంత సహాయ సహకారాలతో చాలా ఆరోగ్యంగా బయటపడుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఆన్ బిహాఫ్ ఆఫ్ టోటల్ అసోసియేషన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ డాక్టర్ రిచర్డ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ ద సర్వీస్ యూ హ్యావ్ గివెన్. రిచర్డ్స్ గారు ప్రతిరోజు శ్రీనివాస్ గారు, మన జానకిరామయ్య గారు, జయకుమార్ గారు వాళ్ళతో మాట్లాడుతూ పేషెంట్స్ని, క్రిటికల్ పేషెంట్స్ని కూడా రిమ్స్లో చాలా ఈజీగానే జాయిన్ చేస్తున్నారు, చాలా ఎఫర్ట్స్ పెట్టి. మిగతా వాళ్ళకి ఈ అవకాశం లేనప్పుడు, అంటే క్రిటికల్ కేసెస్కి అవకాశం లేనప్పుడు మన వాళ్ళని ఈ రిలేషన్ ఉండడం వల్ల, లైజన్ ఉండడం వల్ల చాలా ఈజీగా మనం ఇబ్బందులు లేకుండా చేర్చుకోగలుగుతున్నారు. ఆ సందర్భంగా రిచర్డ్స్ గారిని సన్మానించుకునే అవకాశం మనకి రావడం చాలా సంతోషం. రిచర్డ్స్ గారు మనకి సాయం చేస్తున్నారు కదని మనం నెగ్లిజెంట్గా ఉండడం మాత్రం సమంజసం కాదు. ఎలా ఉన్నా పర్లేదు బ్రాంచెస్లో అని కాదు, ఇది ఎలాగ సందర్భం వచ్చింది కాబట్టి మనం గుర్తు చేసుకుందాము. ఆఫీసర్ అసోసియేషన్ తరఫున సర్కిల్ లెవెల్లో జనరల్ సెక్రటరీ గారు చాలాసార్లు మాట్లాడి మనకి ఎస్ఓపి తెప్పించారు. దయచేసి ఆ ఎస్ఓపిని ఫాలో కావండి సార్. బ్రాంచెస్లో క్రౌడ్ మేనేజ్మెంట్ జాగ్రత్తగా చేసుకుందామండి. అంతేకాకుండా టైమింగ్స్, మన దగ్గర ఉన్న 13 జిల్లాల్లో కూడాను ఎస్ఎల్బిసిలో స్టేట్ వైడ్ ఇవ్వలేనప్పుడు ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ కలెక్టర్ దగ్గర మన స్టాఫ్ యూనియన్ నుంచి నరేంద్ర గారు, విజయమోహన్ గారు, మన దగ్గర నుంచి జానకిరామయ్య గారు, శ్రీనివాస్ గారు మన డిస్టిక్లో కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి, ఎల్డిఎం ద్వారా రిక్వెస్ట్ చేసి టైమింగ్స్ మార్పించుకున్నాం. అదేవిధంగా ప్రతి డిస్టిక్లో కూడా మార్పించుకున్నాం. దాని యొక్క ఫలాలు మనం పొందాలంటే ఆ టైమింగ్స్ ఖచ్చితంగా ఫాలో అయ్యి, మిగతా టైం ఎందుకంటే మన ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ఎక్సర్సైజ్ చేయడం కానీ, మంచి ఫుడ్ తీసుకోవడం కానీ, రెస్ట్ తీసుకోవడం కానీ, అలా కాకుండా మనకి ఈ మొత్తం టైం బ్యాంకే మిగతా టైం ఉంది కదని దానికి కూడా బ్యాంక్ ఉపయోగించామనుకోండి, ఇంకా మన ఇమ్యూనిటీ పోతూ ఉంటుంది. ఈ పాండమిక్ని ఎదుర్కొనే శక్తి మనకు ఉండదు.
ఎస్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ రీజనల్ సెక్రటరీ వి శ్రీనివాసరావు మాట్లాడుతూ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిషోర్, జనరల్ సెక్రటరీ సూర్యకుమార్ సహకారంతోనే ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయగలుగుతున్నామని, మున్ముందు కూడా సేవా కార్యక్రమాలు చేపడతామని శ్రీనివాసరావు తెలిపారు. ఎంతోమంది వెనకడుగు వేస్తున్నట్టు ముందు నేను ఉన్నాను అని చెప్పి చాలామంది పేసి ఒక స్టేట్ బ్యాంక్ వాళ్ళే కాదు, ఒకటి కాదు, ఒక మనిషి అనేవాడికి ప్రతి వాడికి నేను ఉన్నానని చెప్పి ఆయన సర్వీస్ చేస్తున్నాడు. దాన్ని గుర్తించి మేము పోలీస్ స్టేషన్ చేద్దాం అడంగానే ఆయన వచ్చి మనని ఆహ్వానించి వచ్చారు. ఎంత బిజీగా ఉంటారో తెలుసు ఆయన. ఉదయం సాయంకాలం దాకా దాదాపు రోజు మొత్తమే 2 hours 3 hours నిద్రపోతారేమో నాకు తెలిసి. లక్కీగా మా ఆర్ఎం గారు మాకు పర్మిషన్ ఇచ్చారు, ఇట్లా చేయండి మంచి అవకాశం అని. సో ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈ సందర్భంగా అసోసియేషన్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ పి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కరోనా సమయంలో డాక్టర్లు అందిస్తున్న సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందన్నారు. కరోనా కష్టకాలంలో తమ అసోసియేషన్ తరపున జిల్లాలోని పేదలకు 1,50,000 రూపాయల విలువైన నిత్యావసర వస్తువులను ఒంగోలు నగరపాలక కమిషనర్ పి నిరంజన్ రెడ్డి ద్వారా కార్పొరేషన్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు అందించడం జరిగిందని చెప్పారు. వైద్యం నారాయణ హరి అని చెప్పి జయకుమార్ గారు అన్నారు. అంటే వైద్యుడు దేవుడితో సమానం అని. కాకపోతే ఈరోజు సమాజంలో అందరూ డాక్టర్స్ అలా ఉంటున్నారని చెప్పి మనం ఎందువల్లంటే బికాస్ ఆఫ్ దిస్ గ్లోబలైజేషన్ అంతా డబ్బు ఒరవాళ్ళలో కొట్టుకుపోతున్నటువంటి సమాజం ఇది. ఈ రోజున నిజంగా మానవ సేవ చేసేటువంటి డాక్టర్ దొరకటం ఒంగోలు ప్రజల యొక్క అదృష్టం. వారే శ్రీ రిచర్డ్సన్ గారు అండ్ హిస్ టీమ్. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. మనందరికీ తెలుసు ప్రైవేట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ ఎలా ఉంది, పక్కన ఉన్నటువంటి కిమ్స్లో ఎలా ఉంది. వేరియస్ చాలా తక్కువ, అంటే కెపాసిటీ ఆఫ్ ది ఫండ్స్ కావచ్చు, ఎక్విప్మెంట్ కావచ్చు, ఇన్ని కొరతలు ఉన్నా కానీ రిమ్స్లో ఉన్నటువంటి నర్సెస్ కానివ్వండి, స్వీపింగ్ వాళ్ళు కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, వాళ్ళ ప్రాణాలని లెక్క చేయకుండా, వాస్తవమైతే వాళ్ళ ప్రాణాలు లెక్క చేయట్లేదు. ఎందుకంటే మన మిత్రుడు వెంకటేశ్వర గారు చెప్పినట్టుగా సొంత వాళ్ళే కొడుకులు, తల్లిదండ్రులు, పిల్లలు వీళ్ళే దగ్గరికి రావడానికి భయపడుతున్న స్టేజ్లో ఓన్లీ రిమ్స్లో ఉన్నటువంటి స్టాఫ్ మాత్రమే ధైర్యంగా ముందుకు వచ్చి ప్రతి ఒక్క మానవుడికి కూడా, ప్రతి ఒక్క పేషెంట్ కూడా పర్సనల్ సర్వీస్ అందజేయగలుగుతున్నారు. నిజంగా మనం అందరం చాలా మెచ్చుకోదగినటువంటి విషయం ఇది. మరి ఇలాంటి సేవలు చేస్తున్నటువంటి వారికి మనం ఈరోజు చేస్తున్న సన్మానం అంటే రాముల వారికి ఉడతా భక్తి సాయంలానే ఉంటుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది కొంత ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఎవరైతే ఈ సర్వీస్ చేస్తున్నారో వాళ్ళు అనుకునేది ఏంటంటే ఒకటి, నేను చేస్తున్న సర్వీస్ గుర్తింపు ఉంది ఈ సమాజంలో, కాబట్టి నేను ఇంకా చేయాలి అనేటువంటి ఉత్సాహాన్ని కలుగజేస్తుంది. కాబట్టి మనం అందరం కలిసి మంచి డెసిషన్ తీసుకొని, శ్రీనివాస్ గారి నేతృత్వంలో మంచి డెసిషన్ తీసుకొని ఈరోజు సమావేశం పెట్టడం అనేది జరిగింది. నేను రోజు పేపర్లో చూస్తుంటాం ఒంగోలు రిమ్స్ ఎలాంటి సేవలు అందిస్తుంది, హూ ఈజ్ రిచర్డ్సన్. ఎందుకంటే మన పేషెంట్లు, మన వాళ్ళు జాయిన్ అవ్వడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆయన పేరు చాలా చోట్ల విన్నాను. ఇందాక ఆర్ఎం గారు కూడా అదే మాట అన్నారు. మా మనసులో ఉన్నది ఏంటంటే రిచర్డ్సన్ గారు అంటే గ్రే హెయిర్, కొంత సగం తెల్ల వెంట్రుకలు పెట్టుకొని సుమారుగా 45-50 ఆ రేంజ్లో ఉంటారేమో అని చెప్పేటువంటి ఒక పిక్చర్ మనసులో ఆటోమేటిక్గా ప్రొజెక్ట్ అయింది. వేరియస్ మొన్న ఇన్విటేషన్లో శ్రీనివాస్ గారు ఆయన ఫోటో పెట్టిన తర్వాత అభిప్రాయాన్ని అంతా మార్చుకోవాల్సి వచ్చింది. వాట్ ఎవర్ ఇట్ ఈజ్, చాలా అంటే చాలా అదృష్టవంతుడు రిచర్డ్సన్ గారు. మన కన్న జన్మనిచ్చిన తల్లిదండ్రులకి మనం వారికి సేవ చేసి రుణం తీర్చుకుంటాము. అటువంటిది ఈ పునర్జన్మలను ఇస్తున్న ఈ డాక్టర్ గారికి మనం ఏమిచ్చి తీర్చుకోవాలి మన రుణం? నిజంగా ఒకటే, స్టేట్ బ్యాంక్ ఫ్యామిలీ నుంచి ఆయనకి ఒక్కసారి శిరస్సు వంచి నమస్కారం చేసుకున్నాం అందరం కూడా. ఇటువంటి ఎంతో ఉన్నతమైన భావంతో పుట్టిన ఈ డాక్టర్ గారికి మనందరి తరపున సన్మానం చేసుకోవడం మనకు చాలా గర్వంగా ఉంది. ముఖ్యంగా ఇటువంటి కొడుకుల కన్నా వారి తల్లిదండ్రుల జన్మ చర్చార్థమైంది. నిజంగా చెప్పాలంటే ఇటువంటి బిడ్డల కన్నా తల్లిదండ్రులకి మనం కృతజ్ఞతలు చెప్పాలి. నిజంగా మన అదృష్టం అనుకోవాలి. మన ఒంగోలులో ఇటువంటి మంచి డాక్టర్ గారు దొరకటము. చాలామంది ఇప్పుడు మన దాదాపు ఈ 2 నెలలలో మన స్టాఫ్ దాదాపు 25-30 మంది కూడా ఈ కోవిడ్ సోకింది.
అందరూ కూడా ధైర్యంగా వెళ్ళొస్తున్నారు. ఎందుకంటే డాక్టర్ గారు, మన డాక్టర్ గారు ఉన్నారు, మనకేం కాదు అనే ధైర్యంతోనే వెళ్ళొస్తున్నారు. వేరే చోట చూస్తున్నాం, చాలా మంది భయంతో చనిపోతున్నారు. ముందు అసలు పాజిటివ్ వచ్చిందనగానే టెన్షన్ పెరిగిపోయి భయంతో చనిపోయే ఎక్కువ మంది ఉంటున్నారు. కానీ ఇక్కడ మనకేంటంటే లక్కీగా ఏంటంటే మన స్టాఫ్ ఉన్నారు, మన అసోసియేషన్ ఉంది, మన యూనియన్ ఉంది, అట్లాగే మన డాక్టర్ గారు ఉన్నారనే ధైర్యంతో హాస్పిటల్కి వెళ్ళి వారం రోజులు అందరూ కూడా చాలా జాగ్రత్తగా తిరిగి వస్తున్నారు. అట్లాగే మీ అందరూ కూడా కోరుకునేది ఏంటంటే చాలా జాగ్రత్తలు పాటించండి. ఆఫీసులో కానీ ఇంట్లో కానీ ధైర్యంగా ఉండండి. ప్రికాషన్స్ 100% తీసుకోండి. సన్మాన గ్రహీత డాక్టర్ లింగం జాన్ రిచర్డ్స్ మాట్లాడుతూ కోవిడ్-19 ఎదుర్కొనేందుకు డాక్టర్లతో పాటు బ్యాంకులు కూడా ముందు వరుసలో ఉండి తమ సహకారం అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో పోరాటం చేస్తూ కరోనాను తరిమి కొట్టాలని రిచర్డ్స్ కోరారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి సదా కృతజ్ఞుడని తెలిపారు. I feel to be my family because we are all working day and night to bring out this COVID out of this pandemic. So we are also, I know we are all struggling hard. మీరు కూడా బ్యాంక్స్ ఓపెన్ చేసి పాపం మీరు కూడా you are all getting affected. So we all come to a category called frontline workers. So I congratulate you for keeping the banks open. So one fine day I didn't eat. That day I went to ATM. That day also I got cash. That is really lucky. So I feel we are all part of this fighting group. We are all come under the category frontline workers. So today I am honored in this way because God has given me opportunity to work in this COVID. So thanks to Almighty for giving me this opportunity, and thanks to the SBI family for bringing me here and honoring me in this way. Thanks a lot. And thanks to my parents for getting me educated. Thanks to one and all who has been with this part of my journey. Thanks to one and all. Thank you. ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జయకుమార్, అసిస్టెంట్ ట్రెజరర్ బి ఆదినారాయణ, అసోసియేషన్ మెంబర్స్ కె జానకిరామయ్య, బి సురేష్, ఎస్ సుబ్బారావు, పిబి చంద్రశేఖర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ విజయమోహన్, బ్యాంక్ చీఫ్ మేనేజర్లు సివి శంకర్, జీవి కిరణ్, పి కృష్ణమూర్తితో పాటు పలువురు పాల్గొన్నారు.